నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో ఏదైతే మనం చెప్పుకున్నామో అది పహల్గామ్ అటాక్ గురించి ఒక స్టోరీలా చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ కూడా టెక్నికల్గా అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి, షిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి, ఇంకా చాలా వేరియస్ టెర్మినాలజీ కానీ లేదంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు వరుస పెట్టి ఈ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం నేను మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మూవీస్ కన్నా అర్జెంటుగా ఈ ఇండియా పాకిస్తాన్కి ఏదైతే గొడవ జరుగుతుందో ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట, మన ఇండియాకి సంబంధించింది. సో కంపల్సరీ అందరూ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈ వరుస పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నాను. సో అదేవిధంగా తప్పకుండా ఎటువంటి అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చెప్పుకునే ముందు చిన్న స్టోరీ అయితే మనం ముందుగా చెప్పుకుందాం. అసలు ఏ విధంగా ఈ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశారో. ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఆ తర్వాత మోదీ గారు సౌదీ అరేబియా విజిట్ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఇండియాకి రావడంతో, అదేవిధంగా ఆ టైంలోనే జేడీ వ్యాన్స్ అంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా ఇండియాలో ఉన్న సందర్భంలోనే ఈ పహల్గామ్ అటాక్ అనేది లష్కర్ తైబా గ్రూపు సబ్ టెర్రరిస్ట్ గ్రూప్ అయితే ఈ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే గ్రూప్ నుంచి ఈ 4-5 వ్యక్తులు అయితే టెర్రరిస్టులు వచ్చి మన 26 మంది సివిలియన్స్ని అయితే టూరిస్టులను అయితే చంపేయడం జరిగింది కదా పహల్గామ్ ఊర్లో. పహల్గామ్ అటాక్ అనేది జరిగింది కాబట్టి సో ఇవన్నీ కూడా మోదీ గారు తెలుసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఒక అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నైజేషన్ వచ్చేదాకా న్యూస్ అయ్యే విధంగా వరల్డ్ మొత్తం తెలుసుకునే విధంగా అదే టెర్రరిస్టుల గ్రూప్ అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి మంచి న్యూసే వచ్చింది. మొత్తం అందరూ చూపు కూడా పహల్గామ్ మీదే పెట్టేటట్టుగా ప్లాన్ చేసుకొని మరి ఒక వ్యూహంతోనే ఈ పన్నాగం బండేనని తెలుస్తుంది. సో జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నారు. సో చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇదే చెప్పడం జరిగింది. సో ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కానీ వీళ్ళు ఏదైతే ఇప్పుడు పహల్గామ్ అటాక్ అనేది చేశారో అది ఇప్పుడు వాళ్ళ పట్ల ఎగనెస్ట్గా వెళ్ళే విధంగా దాడి చేసే విధంగా వచ్చింది. సో అది అన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఏదైతే ఇవన్నీ జరిగినాయో ఇవన్నీ తెలుసుకున్నారో మోదీ గారు, న్యూస్ కూడా విపరీతంగా వరల్డ్ వైడ్గా కూడా షేక్ అయింది. కాబట్టి తర్వాత మనకి మోదీ గారు తెలుసుకుంటాలో ఒక బీహార్ కార్యక్రమంలో ఒక సభకి వచ్చినప్పుడు అక్కడ మోదీ గారు హిందీలో మాట్లాడుతుండగా సడన్గా ఇంగ్లీష్లో మాట్లాడి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. ఏ విధంగా అంటే, ప్రపంచానికి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఆ టెర్రరిస్టుల వెనకాల ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారో, ఏ విధంగా అయితే చర్యలు అయితే డబ్బులు ఇచ్చి మరీ పెంచి పోషించడం కానీ టెర్రరిజం కానీ ఇవన్నీ చేస్తున్నారో ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి పనిష్ చేసే విధంగా, టెర్మినేట్ చేసే విధంగా మేమైతే ముందడుగు వేస్తున్నాం అని చెప్పేసి మోదీ గారు అయితే కరాఖండిగా అందరికీ అయితే ఒక్కసారిగా ప్రపంచానికి సందేశం అయితే ఇంగ్లీష్లో మాట్లాడి చెప్పడం అయితే జరిగింది. సో ఆ తర్వాతే మనకి ఇమీడియట్గా ఇండస్ వాటర్ ట్రీటీ అనేది సస్పెండ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ సస్పెండ్ అంటే జస్ట్ హోల్డ్ చేయటం, ఆపటం మట్టుకే చేశారు, రద్దు చేయలేదు, క్యాన్సిల్ చేయలేదు. సో సస్పెండ్ చేశారు కాబట్టి జస్ట్ వాళ్ళకి వాటర్ వెళ్ళకుండా అట్టుకట్టారనమాట. సో అది ఓవరాల్గా ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. సో ప్రీవియస్గా వీడియోస్ ఎవరైనా చూసుంటే తెలిసి ఉండొచ్చు, బట్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది చెప్పుకునేసరికి, ట్రీటీ అంటే ఇక్కడ మనకి బేసికల్గా ఒప్పందం, అగ్రిమెంట్. ఏదైతే ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పుడైతే మనకి 1947లో విడిపోయిన తర్వాత అన్ని విధాలుగా కూడా ప్యాకప్ చేసుకుంటున్నప్పుడు ఎవరికాళ్ళు ఎకనామిక్ గ్రోత్ పెంచుకుంటున్న ప్రక్రియలో ఎవరికాళ్ళు సెటిల్ అవుతున్న టైంలో ఈ వాటర్ గురించి చాలా ఇబ్బంది రావటం వల్ల ఆ టైంలో యునైటెడ్ నేషన్స్ని సంప్రదించినప్పుడు, అంటే యాక్చువల్గా వీళ్ళిద్దరు సంప్రదించుకోవాలి, వీళ్ళిద్దరూ సెటిల్ చేసుకొని బయలైటరల్గా అప్లై చేసుకుని ఉంటే బాగుండేది. బట్ అలా కాకుండా పాకిస్తాన్ భయపడి ఇండియాకి, ఎందుకంటే ఇండియా నుంచి ట్రావెల్ అవుతుంది కాబట్టి ఈ 6 రివర్స్ అనేవి, వాళ్ళందరూ భయపడి యునైటెడ్ నేషన్స్ని అయితే కన్సల్ట్ చేసి పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మాకు ఇప్పుడు ప్రస్తుతం అంత మీడియేషన్ చేసే అంత అవకాశం లేదని చెప్పేసి తర్వాత వరల్డ్ బ్యాంక్ని అయితే సంప్రదించడం జరిగింది. వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ని తయారు చేసి ఏ విధంగా డివైడ్ చేయాలో వాళ్ళు చేసి
ఇండియా కూడా ఆ టైంలో ఒప్పుకోవాల్సి వచ్చింది. బేసికల్గా ఇండియా కూడా ఒప్పుకోకూడదు బేసికల్గా, ఎందుకంటే ఆరు కూడా మన వాటర్ మనం యూజ్ చేసుకోవాలి. మన ఇండియా పరంగా మనం అన్ని విధాలుగా యూజ్ చేసుకుంటే మన ఎకానమీ కానీ మన యొక్క రిసోర్సెస్ కానీ అన్నీ కూడా వెల్ డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో అప్పుడున్న పరిస్థితులు ఒప్పుకోవటం వల్ల సో ఈ అగ్రిమెంట్కి సైన్ చేయడం అయితే జరిగింది. సో దాంతోపాటు ఏంటంటే ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసే ముందు ఎప్పుడు జరిగిందంటే 1960లో సెప్టెంబర్ 19వ తారీఖున మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు, అటు పాకిస్తాన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అయూబ్ ఖాన్ అయితే వీళ్ళిద్దరూ కూడా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మీద సంతకం చేయటం అయితే జరిగింది. సో చేసిన ప్రక్రియలోనే అగ్రిమెంట్స్ యొక్క ఏవైతే పాయింట్స్ ఉంటాయో అప్పుడు ఇవి వరుస పెట్టి మాట్లాడుకుందాం. వరల్డ్ బ్యాంక్ ఏ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టిందో చూద్దాం. సో ఆ పెట్టిన ప్రక్రియలో ఏ విధంగా డివైడ్ చేశారంటే 70% వాటర్ ఏమో పాకిస్తాన్ వాడుకునే విధంగా, 30% ఆఫ్ వాటర్ ఇండియా వాడుకునే విధంగా డివైడ్ చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇది డివైడ్ చేసే ప్రక్రియలో పేర్లు కూడా సెపరేట్గా పెడతాం జరిగింది. ఈస్టర్న్ రివర్స్ అని, వెస్టర్న్ రివర్స్ అని. ఈస్టర్న్ రివర్స్ ఏమో బేసికల్గా మనకి ఇండియా పరంగా వస్తుంది. అవి వచ్చేసరికి 3 రివర్స్ వచ్చేసరికి బీస్, సట్లెజ్, రవి, ఈ 3 కూడా మన ఇండియా అయితే వాడుకుంటుంది, మన రివర్స్ ఇవన్నీ కూడా. అలాగే మిగతా 3 రివర్స్ కూడా మనయే, బట్ పాకిస్తాన్కి వెళ్ళినాయి కాబట్టి వెస్ట్రన్ రివర్స్ కింద కన్సిడర్ చేశారు. ఆ వెస్ట్రన్ రివర్స్ వాళ్ళకి ఏం వెళ్తున్నాయి అంటే వాళ్ళు ఆ రివర్స్ పేరు ఏంటంటే ఇండస్ ఒకటి, చీనాబ్ ఒకటి, చీలం ఒకటి, ఈ 3 కూడా వాళ్ళైతే ఈజీగా 70% ఆఫ్ వాటర్ అయితే వాడుకోవచ్చు అనమాట. అది మనకి అగ్రిమెంట్ పెట్టినప్పుడు మనం ఏ విధంగా కూడా ఈ వాటర్స్ని కంట్రోల్ చేసే విధంగా ఉండకూడదు, కంట్రోల్ వాళ్ళ చేతిలోనే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మ్యాక్సిమం వాటర్ వాళ్ళే వాడుకుంటారు, మిగతా 3 కూడా మనమే వాడుకోవాలి. సో అదేవిధంగా మనకి 70% ఆఫ్ వాటర్ వెస్ట్రన్ రివర్స్లో కూడా ఎంతో కొంత వాటర్ అయితే మనం వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇరిగేషన్ పరంగా, ఫిషింగ్ కల్చర్ పరంగా, పవర్ జనరేషన్ పరంగా ఈ విధంగా అయితే మనం వాడుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది కూడా లిమిటెడ్గానే వాడుకోవాలి వాటర్ అనేది. సో ఈ ప్రక్రియలో మనకి ఏంటంటే ఈస్టర్న్ రివర్స్ ఏదైతే మనకి యాన్యువల్ ఫ్లో వచ్చేసరికి, యాన్యువల్ వాటర్ ఫ్లో వచ్చేసరికి దాదాపు 41 బిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ అయితే ఫ్లో అవుతుందన్నమాట. సో తర్వాత వెస్ట్రన్ రివర్స్ నుంచి ఫ్లో అయ్యేది ఏ విధంగా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? దాదాపు 99 బిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ అయితే ఫ్లో అవుతుందన్నమాట యాన్యువల్ వాటర్ ఫ్లో అయితే ఈ విధంగా బిలియన్స్లో ఫ్లో అవుతుంది వాళ్ళకి. సో చాలా మటుకి ఇండియా నుంచి ఇంత వాటర్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఇదే వాటర్ మనం యూటిలైజ్ చేసుకుంటే పవర్ జనరేషన్ కానీ, లేదనుకుంటే మిగతా వేరియస్ డ్యామ్స్ అని కట్టుకోవచ్చు, లేదనుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు, స్టోరేజ్ చేసుకోవచ్చు, మిగతా వేరియస్ సెక్టర్స్లో కూడా మనం వాటర్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు కూడా. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అయితే జరిగింది కదా, డివైడ్ చేయడం జరిగింది, పని చేయడం జరిగింది. అదేవిధంగా ఈస్టర్న్ రివర్స్ మనం కంట్రోల్గా ఉంచుకోవచ్చు, అదేవిధంగా వెస్ట్రన్ రివర్స్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటారు. సో ఇదంతా బాగానే ఉంది. అదేవిధంగా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మన ఇండియా అనేది మెయిన్ అప్ స్ట్రీమ్లో ఉంది, పాకిస్తాన్ అనేది డౌన్ స్ట్రీమ్లో ఉంది. సో దీనివల్ల ఒకవేళ ఏదైనా ఈ 2 దేశాల మధ్యలో గొడవలు జరిగితే మనం పై స్టేజ్లో ఉన్నాం కాబట్టి, అప్ స్ట్రీమ్లో ఉన్నాం కాబట్టి మనం వాటర్ కంట్రోల్ చేస్తే డెఫినెట్గా ఒకవేళ వాటర్ ఇమీడియట్గా వదిలేసాం అనుకోండి, అది డౌన్ స్ట్రీమ్లో ఫ్లో అయ్యే ప్రక్రియలో ఏమవుతుందంటే ఫ్లడ్స్ వచ్చే విధంగా ఉంటుంది, వరదలు ఇచ్చే రకంగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ వాటర్ మనం ఆఫ్ చేస్తే వాళ్ళకి భూమి కూడా ఎండిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధమైన అవకాశం అయితే మనకి ఉంది. సో పాకిస్తాన్ ఏమాత్రం కూడా లీడ్ చేస్తే కనుక ఈ విధంగా అయితే పర్యానుసారం అనుభవించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో అది ఓవరాల్గా ఇండస్ వాటర్ ట్రీటీ అయితే. సో బేసికల్గా మీరు తెలుసుకున్నారు కదా ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటో. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే వీడియో షిమ్లా అగ్రిమెంట్ గురించి. మనం ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేస్తామో అదేవిధంగా వాళ్ళు కూడా షిమ్లా అగ్రిమెంట్ని అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో అదే అనమాట. సో అది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.